ఏమిటవి నేత్రాలు, అలాంటి నేత్రాలతోటి మయ్యిల్ ఉత్తమనత్తలనాయ్ భ్రమని మయ్యిల్ భ్రమ మయ్యిల్ ఉత్త అంటే భ్రమను పొందినటువంటి మనత్తలన మనత్తనడాయ్ మనస్సు కలిగినటువంటిదై నన్ అల్లుం పగలు అనుకూలమైనటువంటి రేయింబగళ్ళను నెడుమాల్ ఎన్ను అజయిత్తు ఆశ్రితుల ఎందు మిక్కిలి వ్యామోహం కలవాడా అని తెలివి దీని ఒల్గి దీనిపైన శిథిలురాలై ఒల్గి వంగి ఆడి అవ్వడి నడందు మెల్లమెల్లగా నడచి వెళ్ళి వసిందు పోయి మెల్లిమెల్లిగా వసిందు పోయి అంటే నడిచి వెళ్ళి సెల్వమ్మలిగి అవంకిడందా సంపత్తు నిండి ఉన్న ఆ శ్రీయపతి పవళించినటువంటి తిరుక్కోడూరుకి ఎంగనే పుంగు ఆ తిరుక్కోడూరుకే ఎట్లా ప్రవేశిస్తుందో మా అమ్మాయి అనుకుంటున్నాడు తల్లిరాజు. తాత్పర్యం, శ్రీయపతి విషయంలో మిక్కిలి వ్యామోహపడి ఆయన్నే పిలుస్తూ ఉన్నది మా అమ్మాయి. ఆ శ్రీయపతి పవళించి ఉన్నటువంటి తిరుక్కోడూరుకి తెచ్చలేక మెల్లిమెల్లిగా నడిచి ఎలా వెళ్ళి చేరిందో అనుకుంటున్నాడు తల్లిగా. ஆராயப்படு மல்கு நீர் எந்தெங்குமானை கண்டு சம்சேஷித்தைக்காக அவக்ளுப்தமான அவரும் அந்த காலமெல்லாம் அவனோடு சம்சேஷித்த ராமையாரை கண்கள் நீர் மல்கி நெடுமால் என்னும் அழைத்து இனியவள் தன்னுடைய விரகவியசனத்தாலும் சௌகுமாரியத்தாலும் அதிமாத்திர அவசன்னையாய் பரிம்ளானையாயிக் கொண்டு செல்வம் மல்கி அவன் கிடந்த திருக்கோளூர்க்கே நடந்து போய் புகும்படியே కాణపెట్టిలేన్ ఎన్గిరాలు ఆ సర్వేశ్వరుని సేవించి ఆయనతో కలవాలని అవక్లుప్తమైనటువంటి వరుం అంద కాలమెల్లా వరుం అంద కాలమెల్లా గడిచిపోయిన కాలమంతా కూడా అవనోడు సంశయసిక్కప్పరామయ్యాలి ఆయనతోటి కలవటానికి అలా పొందలేకపోవటం చేత నేత్రాలంతా కన్నీళ్లతో నిండిపోయి నెడుమాల్ ఎన్నో చేస్తూ నిర్మాల్ పెద్ద గొప్ప వ్యామోహశీలి అని మొరలు పెట్టుకుంటూ ఈవేళ తన యొక్క విరహ వ్యసనంతో సౌకుమార్యంతో మిక్కిలి దుఃఖితురాలై దుఃఖముతో నిండిపోయినటువంటి ఆవిడగా ఉంది. సెల్వం మలిగి అవంకిరంది తిరుక్కోడు. ఇప్పుడు తల్లిగారు కదా చెప్పేది, మా అమ్మాయి చాలా కాలం నుంచి ఆయనతోటి
సంశేష కోరుకుంటూ ఉన్నది, కానీ అది లభించలేదు గడిచిన కాలం అంతా కూడా. అంచేత మా అమ్మాయికి దుఃఖంతో కళ్ళంతా కన్నీళ్లతో నిండిపోయాయి. అందుకని నెడుమాలని మొదలు పెట్టుకుంటూ ఉన్నది. అలా ఉన్నటువంటి మా అమ్మాయి విరహ వ్యసనమా, సౌకుమార్యమా, మిక్కిలి దుఃఖం. ఆయన్ని ఎడబాశాననే దుఃఖం ఒకటి, సుకుమారురాలు ఒకటి. ఆ ఎడబాయటం వల్ల ఆ దుఃఖం అధికంగా ఉండడం ఇంకొకటి. అలాంటి మా అమ్మాయి செல்வம் மல்கி அவன் கிறந்த திருக்கோளூருக்கு நடந்து పోయి పుగుంబడియే కాణపెత్తిలేంగిరాల్. సంపద నిండిపోవటం చేత శయనించి ఉన్నటువంటి ఆయన శయనించి ఉన్న తిరుక్కోడూరుకే మా అమ్మాయి నడిచి వెళ్ళి ప్రవేశించిన ప్రకారాన్ని కాణపెత్తిలే నేను సేవించలేకపోతున్నాను అంటున్నారు తల్లిగారు. పన్నీరాత్రి అనంతరం ఎవరు కాన్వైకుం உகக்கை கும்மடியான அதிசய வியாமோகத்தையுடையவனை வாய் புலத்தி கொடுவருந்து நடந்து போய் அங்கனே அவ்வூரிலே புகுவது என்கிறாள். ఇవాళ కాన్గైకు చూడటానికి ఉగక్కై కుమ్మడియాన సంతోషపడటానికి కారణమైనటువంటి గొప్ప వ్యామోహాన్ని కలిగినటువంటి వాడు వాయు పులత్తుకుండు వరుంది నడందు పోయి అలాంటి ఆయనని ఎందుకు ఇవాళ కాంగైకుం ఉగక్కై కుమ్మడియాన ఈవిడ ఎందుకు ఇంతలా వెళ్ళి ఆయనంటే ఆయన్ని దర్శించాలి, ఆయన్ని దర్శిస్తేనే సంతోషం కనుక దానికి మూలమైనటువంటిది ఏమిటి, ఆయన దర్శించాలి ఆనందపడాలి అనుకోవడానికి కారణం గొప్ప వ్యామోహం. ఎవరికి? మనకి ఆయన విషయంలో కాదు వ్యామోహం, ఆయనకే మన విషయంలో వ్యామోహం. ఆ వ్యామోహం కారణంగానే ఈవిడ ఆయన్ని సేవించాలి, సేవించి ఆనందపడాలి అని భావిస్తోంది ఆళ్వార్ నాయిక. అందుకనే ఈవిడ పులత్తిక్కొని వరుందే వాయు పులత్తిక్కొడు కొండు వరుంది నడందు పోయి వాయు పులత్తుకొని నోటితో జల్పిస్తూ నేను తిరుక్కోడూరుకు వెళ్ళాలి, ఆయన్ని సేవించాలి అనే మాటలతో జల్పిస్తూ, లేదా ఆయనే ఉండం తోరు పరుగునే తిన్ను బెత్తలేం ఎల్లాం కన్నని జల్పిస్తూ వరుంది అతి కష్టంతో నడందు పోయంగానే ఆ ఊరిలే పువ్వదు. మా అమ్మాయి అలాగా జల్పిస్తూ అతి బలహీనురాలుగా ఉండి ఎలా ప్రవేశిస్తుందో ఆ తిరుక్కోడూరిలో అని అనుకుంటున్నారు తల్లిగారు. మల్గు నీరు కన్నడు విరహత్తాలే మిక్క నీరై ఒడై తాన కన్గడుక్కే. విరహము చేత ఆ విరహాధిక్యం, దాంతో దుఃఖం, ఆ దుఃఖం వల్ల కంటి నీరు, అలాంటి కన్నీళ్లతోటి నిండినటువంటి నేత్రాలు. అలాంటి మైయిల్ ఉత్త మనత్తనడాయ్ భ్రమత్తై అడైంద నెంజై ఒడయ్యడాయ్. భ్రమతోటి కూడినటువంటి మనస్సు కలిగినటువంటిది మా అమ్మాయి. నన్ అల్లుం పగలుం నెడుమాల్ ఎన్ను అజైతు. ఇప్పటి బాహ్య అభ్యంతర కరణంగల్ అవిధేయమాయుడుక. ఇలాగ మా అమ్మాయికి మామూలుగా బయట ప్రపంచాన్ని చూడటానికి ఉపయోగపడేటువంటి నేత్రాలు అవి ఉపయోగపడట్లేదు. ఎందుకు? కళ్ళు ఉన్నాయి కదండి ఆళ్వాళ్ళకి, ఏం కళ్ళు లేవా? ఉన్నాయి. అవి కన్నీళ్లతో నిండి ఉండటం వల్ల అదిగో బాహ్య ప్రపంచాన్ని చూడలేకపోతోంది. పోన్లేని మనస్సు అన్నది కదా, మనస్సుతో చూస్తుంది కదా అంటే ఆ మనస్సు ఎప్పుడో ఆయన విషయంలో భ్రమపడిపోయిందండి, అది శైథిల్యాన్ని పొందింది. అందువల్ల బాహ్యనేత్రాలతోటి చూడటం సాధ్యం కాదు. మా అమ్మాయికి ఏమీ కనపడదు. అభ్యంతర కారణంగా మనస్సుతోటి మా అమ్మాయి సేవించలేదు. అవి అవిధేయమాయురుక. ఆ రెండు మా అమ్మాయికి మనస్సు తన మాట వినటం లేదు, ఆ నేత్రాలు తన మాట వినటం లేదు. అంచేత ఆ రెండు అవిధేయంగా ఉండగా రావణ్య వాసనాతిశయత్తాలే అవనై తుల్లుగై కూరుప్పాన నన్మయ్యేయుడయ్యా. అయితే ప్రావణ్య వాసన అతిశయత్తాలే, ఆయన విషయంలో ప్రావణ్యము, ఆ గొప్ప ప్రావణ్యం చేత అవనై తుల్లుగై కూరుప్పాన ఆయన్ని చెప్పడానికి తగినటువంటి విలక్షణత కలిగిన ఇరవం పగలం. అలాంటి మనస్సు పని చేయట్లేదు, ఇంద్రియాలైనటువంటి నేత్రాలు పని చేయట్లేదు. అలాంటప్పుడు నన్ అల్లుం పగలం, విలక్షణమైన మంచి రాత్రి పగలు అంటారేమిటి అంటే
ఇలాంటి సమయంలో కూడా ఆయన నామాన్ని చెప్పడానికి సహకరించేటువంటి నన్మయ్యుడయ్య రోజులు కావటం చేత ఇవి మంచి రాత్రి మంచి పగలు అంటూ అతిశయిత వ్యామోహత్తయుడయవనే ఎందుకు పిట్టు ఆయన్ని పిలవటానికి తగినటువంటి రోజులు కనుక ఇవి మంచి పగలు రాత్రి అంటూ అతిశయిత వ్యామోహత్తై ఉడయవనే ఎవరిని పిలుస్తుంది ఆయన్ని? నెడుమాలే నెడుమాలే ఎన్నో అజైకుమన్నారు కదా. నెడుమాల్, నెడు అంటే దీర్ఘమైన గొప్ప అతిశయించిన అని, మాల్ అంటే వ్యామోహం, గొప్ప వ్యామోహం కల స్వామి అంటూ మొరలు పెట్టుకొని అవ్వాతిక్కు మేలే ఒడుంగి అసైందు నడందు తళరందు పోయి ఆ ఆస్తి కంటే ఇంకా అధికంగా ఒడుంగి అసైందు నడందు, అదిగో ఇలా ఒడుంగి అంటే ఇలా గొవ్వైపోయి అని చెప్పాలేమో, అసైందు నడందు తళరందు పోయి ఎలా చెప్పాలి అది? ఒడిందు అసైందు కెడందు అది చెప్పారు కదా కింద, చిదుడు రాలే వంగి ఆడి ఆడి అని. అంటే అలా అసైంది అంటే వంగిపోయి, నడందు మెల్లిగా నడుస్తూ, తళరందు తడబాటు పడుతూ పోయి వెళ్ళి అభివృద్ధి ఐశ్వర్యనాయికొండు అవన్ కన్వళరందలిన తిరుక్కోడు కేయంగానే పొగక్కడవడు. అదిగో ఆయన చూస్తే సెల్వం మలిగి అవన్ కెడందా అని మంచి సంపద గర్వంతో పడుకొని ఉన్నటువంటి ఆయన శయనించి ఉన్నటువంటి ఆ ఊరికి ఎంగనే పొగక్కడవడు ఏ రీతిగా ప్రవర్తిస్తుందో కదా మా అమ్మాయి. ఎందుకని మా అమ్మాయికి ఇప్పుడు బాహ్యేంద్రియమైనటువంటి అన్నిటినీ చూడటానికి ఉపకరించే ఆ కళ్ళు కన్నీళ్లతో నిండి ఉన్నాయి. మనస్సుతో కాస్త ఆలోచిద్దాము అంటే మనస్సు కూడా శైథిల్యాన్ని పొంది ఉన్నది. అలాంటి మా అమ్మాయి అలా వంగి వంగి నడుస్తూ తడబాటు పడుతూ ఎలాగా తిరుక్కోడూరుకు చేరి ఉంటుందో, ఎటులు ప్రవేశిస్తుందో అంటే ఎంగనే పొగక్కడవడో ఎలా ప్రవేశిస్తుందో. ఒసివు అంటే తలర్తి, ఒరుకొదలు అంటే ఒడుక్కమాయ్, ఒలుకొదలు అంటే ఒడుక్కమాయ్ అసైదల్ ఒడుక్కం. ఏజాంపాటు ఈడు వ్యాఖ్యానం చెప్పానుగా 241వ పేజీ. ఏజాంపాటు ఎవள் ప్రకృతి మార్దవத்தையும் பிரிவில் வந்த சைதில்யத்தையும் அனுசந்தித்து இவையெல்லாம் அவ்வளவும் செல்ல போக వల్లలానాల్ ఇదే ఎన్గిరాడు. ఈవిడ ప్రకృతి ఈవిడ యొక్క స్వభావాన్ని, మృదు స్వభావరాలు కదా ఈ ఆడవారి నాయక, అంచేత ఈవిడ యొక్క మృదు స్వభావాన్ని బట్టి గాని తిరివిల్ వంద సైదిల్యత్తయ్యం అనుసంధిస్తూ ఆయన ఎడబాయటం వల్ల కలిగినటువంటి శైథిల్యాన్ని బట్టి గాని ఇవెల్లాం అవ్వళవం చెల్ల పోగ వల్ల నానాదిరేయంగిరాడు. అసలు ఈవిడ యొక్క ఈ స్థితి చూస్తే ఆవిడ అక్కడ దాకా వెళ్ళగలిగితే కదా ఎంగిరాళ్ళు అంటున్నారు తల్లిగారు. పోగ వల్ల నానాదిరే నామిలై అగల పడుగిరోం అత్తనయ్యజేయవల్ ముడియపోయిపుగా నిన్నాడో ఎంగిరాళ్ళు. ఏమిటి మనం ఇంతలా కడతపడుతున్నాం కానీ ఆ అమ్మాయి గురించి, అసలు ఆ అమ్మాయి ముడియపోయిపుగా నిన్నాడు పూర్తిగా అసలు ఆ తిరుక్కోడూరుకు వెళ్ళి ప్రవేశించి ఉంటుందా అనేది తల్లి గారి యొక్క సందేహం. నా నిలై అగలప్పడుగిరోం అత్తనయ్యడియా ఎవరు పోయి ముడియప్పుగా నిన్నాడు. మనం ఏదో ఇలా ఆవిడ గురించి కంగారు పడుతున్నాం కానీ ఆవిడ అసలు పూర్తిగా ఆ తిరుక్కోడూరులో ప్రవేశించి ఉంటుందా అనేటువంటిది తల్లి గారికి ఉన్నటువంటి సంశయము. మల్గునీరు కన్నుడు మయ్యిల్ ఉత్తమనత్తనడాయ్. మల్గునీరు కన్నుడు కంటి నిండా కన్నీళ్లు, మయ్యలు ఉత్తమనత్తనడాయ్ భ్రమతో ఉన్నటువంటి మనస్సు కలిగినటువంటిది మా అమ్మాయి. ఎందేను பச்சண்ணால் காணவண்ணாத அவ்வுருவை நெஞ்சென்னும் உட்கண்ணில் காணும் ఎన్ను இரண்டும் వழிయా ఎవరు ఎంగనే పోనపడి. అది ఏదైనా ఒకటి కన్నాలు కాణాద అవ్వురువై, ఈ బయట నేత్రాలతో చూడలేనటువంటి వాటిని నెంజెన్నుం ఉట్కన్నీలు కాను, మనస్సు అనేటువంటి అంతర నేత్రతోటి చూడవచ్చు మనం. కానీ ఈ రెండు వழிయా ఎవరు ఎంగనే పోనపడి, ఆ రెండు పనిచేయట్లేదు మా అమ్మాయికి. అటు మనస్సు మోహపడిపోయి ఉన్నది, ఈ నేత్రాలు కన్నీళ్లతో నిండిపోయి ఉన్నాయి. ఈ అంగనే పోనపడి మా అమ్మాయి, అసలు మా అమ్మాయి ఎలా వెళ్ళి ఉంటుంది? కణ్ మల్గు నీరు కన్నాయిస్తూ,
నేత్రం ఎలా అయిపోయింది? మరుగునీరు కన్నాయి, కన్నీళ్లతోటి నిండినటువంటివి నేత్రాలు. మనం ఎలా అయిపోయింది? మయ్యలు సమనమాయిత్తు, భ్రమ చెందినటువంటి మనస్సు. కన్ను చూద్దామంటే కన్నీళ్లు నిండిపోయి ఉన్నాయి, మనస్సు చూద్దామంటే భ్రమ పడిపోయి ఉన్నది. అగవాయుం ఇరండు పురవాయుం ఇరండిరుక్క ఎంగనే పోనపడి. అగవాయుం ఇరుండు, మనస్సులోనూ చీకటి. పురవాయుం ఇరుండిరుక్క, ఉదాహరణ అని చెబుతున్నారు. ఏమిటట? ఇరండుక్కుం ఇరండు నిరూపకమాయురుక్కిరపడి అంటే ఇరండు, ఈ నేత్రాలు చూడటానికి సహకరించట్లేదు అంటే ఏమిటి? మా అమ్మాయి ఆ కళ్ళ నిండా నీళ్లు నిండి ఉండటం వల్ల మా అమ్మాయికి నేత్రాలు కనబడట్లేదు అనేది ఒకటి. ఆ తర్వాత రెండవది ఏమిటి? మనశ్శైథిల్యం అంటే కంటికి కన్నీళ్లతో నిండి ఉండటం వల్ల ఆ నేత్రాలు కనబడట్లేదు అంటే ఏమండి? ఆళ్వార్ నాయకి యొక్క నేత్రాలకి నిరూపకం ఏమిటండి? నిరూపించి చెప్పే ధర్మం ఎప్పుడూ కళ్ళ నీడతో నిండి ఉండటం అండి. అంటే ఆ నేత్రాలకి కన్నీళ్లు నిండి ఉండటం అనేటువంటిది నిరూపక ధర్మం అయిపోయింది. ఆ తర్వాత ఆ మనస్సుకి ప్రేమాంధ అన్నారు కదా, అది నిరూపకం అయిపోయింది. కన్నీళ్ళే ఒక ఆకృతి తాలిస్తే ఏమిటయ్యా అంటే నాయకు యొక్క నేత్రాలు. అలా మనస్సుకి ఆ నేత్రాలకి అవి నిరూపక ధర్మాలు అయిపోయాయి. కళ్ళ నీళ్లు, ప్రేమ, ఈ రెండు కూడా. అదే మయ్యలుత్తమనత్తనడాయ్ నేను మా ఎన్ను అదైతు. మయ్యలుత్తమనత్తనడాయ్, మోహం భ్రమ చెందినటువంటి మనస్సు కలిగినటువంటివే అయ్యి భ్రమ కలిగినటువంటి మనస్సుతోటి నేడు మాల్యన్ను అదైతు, గొప్ప వ్యామోహశీలి అని పిలుస్తూ ఉంటుంది. మెంజొడియవో తాను కూప్పిట్టదు అని మనసు లేకుండా పిలుస్తుందా అంటే కాదు. మయ్యలుత్తమనత్తనడాయ్, నెంజొడియవో తాను కూప్పెట్టదు. ఆ మనసు లేకుండానే ఆ అమ్మాయి ఎలా పిలుస్తుందా అంటే, నాకు ఇక్కడ అరుంబదంలో ఒక్క నిమిషం ఉండండి చూస్తున్నా. నెంజొడివిచారి విశ్లేషిత్తు కూప్పిడుగిరా అహోరాత్రంగా ఇప్పటి ఇరుక్కుమదు కాదాచిత్తమో ఎన్నా. ఏమంటే ఇలా కన్నీళ్లతోటి ఉండటము, మనస్సు ప్రేమ అంధకారంతో ఉండటం అనేటువంటిది ఏదో కాదాచిత్తం, ఏదో కొంతకాలమే కదండి. ఇరండు కుమ్మిచ్చాది, అప్పుడు ఈ కంటి నేత్రాలకు కానీ మనసుకు కానీ అవే నిరూపక ధర్మాలు అన్నట్టుగా ఉన్నాయండి. మనస్సు భ్రాంతి అడైందాల్ అడైక్క కూడుమో ఎన్నా. బాగుందండి, మనసు ఎప్పుడు ప్రేమ అంధకారంతో నిండి ఉందన్నారు కదా. అలాంటప్పుడు
మనస్సు భ్రాంతితో ఉంటే అలాగా నెడుమాదే అని పిలవటానికి కూడుతుందా అంటే నెంజొడియ ఇత్యాది నెంజొడియవో తాన్కు పెట్టదు అండ్ మనస్సు లేకుండానే ఆర్తనాదాలు చేస్తోందేమోనండి ఆల్వార్ నాయిక అన్నట్టుగా విశ్లేషిత్తుకు పేర అహోరాత్రం గడుపు ఉన్మయ్యేదన్నా. అదిగో ఇప్పుడు అలాంటి మనస్సు కలిగినటువంటి ఆ అమ్మాయికి అల్లు నన్పగలు అంటే కళ్ళు పనిచేయట్లేదు, మనస్సు పనిచేయట్లేదు. ఆ అమ్మాయికి అల్లు నన్పగలం. ఏమిటి అల్లు నన్పగలం? విలక్షణమైన రాత్రి పగలు అంటే భగవద్విషయத்திலே అవగాహిత్తు கூப்பிடுகிற కాలమాగయ్యాలే నల్లెరవం నన్పగలం ఎంగిరాడు. భగవద్ విషయంలో అవగాహించేటువంటి సమయం కావటం చేత ఏమంటున్నారు? నల్లెరవం నల్పగలం ఎంగిరాడు. ఇది మంచి రాత్రి మంచి పగలు అంటున్నారు ఆళ్వార్కి. ஆசைப்பட்டு கூப்பிடானிற்க ఎల్లాం కన్నన్యన్ను కూப்பிడుగిరనాడిరే. ఏమి లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా క్షుద్ర విషయాల్లో ఆసక్తిని ఆశని చూపించి వాటిలో పడి కొట్టుకుంటూ ఉంటే నాకు సర్వస్వం ఎల్లాం కన్నను కాలవాత పగలు మంచి రాత్రి అంచేత ఎల్లాం కన్నన్యన్ను కూప్పుడుగిరనాడిరే. నాకు సర్వస్వం పుణ్యం సోరు పరువు నీరు తిన్నం వెత్తిరయం ఎల్లాం కన్నన్ అనేటువంటి సమయం కనుక కాలం కనుక ఇది అల్లు నల్ పగలు అన్నది. నెడుమాల్ ఎన్ను అడైతు ఏం చేస్తుంది ఆ అమ్మాయి? నెడుమాల్ ఎన్ను అడైతు అవన్ తన పక్కలు పిచ్చేరి కుంబడిగే చెల్లి కూపిట్టు ఆయనకి తన విషయంలో ఉన్నటువంటి వ్యామోహాన్ని చెప్పి గొప్ప వ్యామోహశీలి అని పిలుస్తుందన్నమాట. అంటే ఏమిటి? ఆయనకి తన విషయంలో ఉన్న వ్యామోహాన్ని చెప్పి మొరలు పెట్టుకుంటూ ఇనిపోయి అలా ఇక వెళ్ళి అవంతన్ పక్కల పండు వ్యామోహத்தை சொல்லி கூப்பிடும் ఇరుక్కుమేలే తన వ్యామోహం కాట్టపోనాళే. ఆయనకి తన మీద ఉన్నటువంటి వ్యామోహాన్ని చెప్పి మొరలు పెట్టుకున్నదా? అంతటితో ఆగచ్చు కదా. ఆ తర్వాత తన వ్యామోహం కాట్టపోనాళే. మొదట ఆయన వ్యామోహాన్ని తెలిసేలాగా నెడుమాలే అని పిలిచింది. ఆ గొప్ప వ్యామోహం అండి ఆయనకి నా మీద అన్నది. మరి ఇప్పుడు నీకు లేదా వ్యామోహం అంటే ఇనిపో ఇప్పుడు వెళ్ళింది. ఎందుకు? తన వ్యామోహాన్ని చూపించడానికి వెళ్ళింది మా అమ్మాయి. కన్నం తోత్తాదే నెంజుం పరియుండు ఇరుక్కుమేలే ఇనిపోయి వేరే ఒన్నుండో అనుభవిప్పదు. ఆ కన్ను కనపడదు, మనసు అపహరించబడింది, ఇంకేముంటదండి? ఇనిపోయి వేరే ఒన్నుండో అనుభవిప్పదు. మా అమ్మాయి అనుభవించే విషయం ఏముంటుంది కనుక ఇలా కంటారా చూద్దామంటే కళ్ళ నీడతో నిండిపోయాయి నేత్రాలు. మనసుతో అనుభవిద్దాము అంటే అది మోహపడిపోయి ఉన్నది. ఇంకా ఏముంటుంది అక్కడికి పోయి చేసే అనుభవం మా అమ్మాయి? అందు సెల్వం మలగి అవన్ కిడందా తిరుక్కోడూరుకే. ఎక్కడికి వెళ్ళుంటుంది మా అమ్మాయి? సెల్వం మలిగి అవన్ కిడంద తిరుక్కోడూరుకే. అది సంపద నిండి ఆయన శయనించి ఉన్నాడే వైత్తమానిది, అది అక్కడికి వెళ్ళి ఎదిరే పాదివజి వందు ముగత్తిలే విజిత్తు ఉడంబిలే అణైత్తుక్కుండు పోగాదేవో జిందదు ఐశ్వర్యరుక్కిరే. వాస్తవానికి మా అమ్మాయి ఇలా నడవలేక ఆ నడుము కూడా సహకరించక ఇలా మెల్లిగా నడుస్తూ ఉంటే ఏం చేయాలి? చూసినటువంటి వాడు 4 అడుగులు ఎదురుగా వచ్చి మా అమ్మాయిని పట్టుకొని ఆలింగనం చేసుకొని అలా లోపలికి తీసుకెళ్ళొద్దు. కానీ అలా చూస్తూ కూడా మా అమ్మాయి పడే పాటలు అలానే పడుకొని ఉన్నాడు. కారణం ఏమిటి? ఐశ్వర్య మదం. సెల్వం మల్గి ఐశ్వర్యత్తాలు వంద చెరుక్కన్నాల్ ఎదురే పాదివజి వందు మార్గంలో సగం దూరం వచ్చి ముఖత్తిలే విజిత్తు ఆ ముఖంలో ఒక దుప్తిని ప్రసరింపచేసి ఉడంబిలే అణైత్తుక్కుండు పోగాదే. అమ్మో ఇది శరీరాన్ని ఆలింగనం చేసుకొని వెళ్ళొచ్చు కదా, కానీ ఒజిందదు ఐశ్వర్యరుక్కిరే. అలా చేయకుండా ఉండటానికి కారణం ఏమిటి? ఐశ్వర్య మదం. అంచేత అలానే పడుతున్నాడు ఆయన. ఐశ్వర్యత్తాలు వంద తిరుక్కన్నాల్ ఇవ్వరా అవన్ అందో వరువాన్ ఇవ్వరవన్నో అవన్ వరువాన్. ఆ అహంకారమే లేకపోతే ఈ పాటికి ఆయన కదా.
అలా రాకుండా పడుకునే ఉన్నాడంటే, మా అమ్మాయి ఇన్ని పాటలు పడుతున్నా పడుకునే ఉన్నాడంటే అదో సెల్వం మలిగి ఆ సంపద అహంకారం. ఇదిగో ఒదియే పిడిత్తు వాజందు కొండు పోగలా పెరుక్కాలే ఇజందాం ఎంగిరాళ్ళు. ఆ మార్గం దగ్గర నుంచి మా అమ్మాయి బయలుదేరినప్పటి నుంచి ఆయన ఆ మార్గంలోకి రావాలి, కొంచెం పట్టుకొని ఒక దృష్టి ఈవిడ మీద ప్రసరింపచేసి ఆ తర్వాత మా అమ్మాయిని తీసుకొని వెళ్ళవలసి ఉండగా పెరుక్కాలే ఇజందాం ఎంగిరాళ్ళు గర్వంతో పోగొట్టుకున్నాడు, ఇజందాన్ విడిచిపెట్టాడు అంటున్నారు తల్లి గారు. సెల్వం మల్గి అవన్ కిడందా సమయా బోధిత శ్రీమాన్ ఎంగిరపడియే అదగు మిక్కు కిడందయ్యన్నవు మాం. ఇంకా సెల్వం మలిగి అంటే సంపద, ఇంకొకటి సౌందర్యం. సెల్వం అంటే ఇక్కడ సౌందర్యం కూడా. ఎలానట, స మయా బోధిత శ్రీమాన్ శ్రీమాన్ మయా బోధిత అంటుంది సీతాపిరాటి. ఎవరితో? హనుమతో చెప్పే సమయంలో, ఆ కాకాసురుడు వచ్చి నన్ను బాధించే సమయంలో ఆయన నిద్రపోతూ ఉన్నాడు రామచంద్రుడు, అప్పుడు నేను ఆయన్ని మేల్కొల్పాను అంటుంది. అలా మయా బోధిత, నా చేత మేల్కొలబడ్డాడు. ఎవరైనా సహస్రీమాన్ ఆ రామచంద్రుడు అని చెప్పినట్టుగా అదగు నిద్రపోయేవాడు. శ్రీమాన్ ఏమిటండి సంపద అంటే? ఆ నిద్రపోతున్నప్పటికీ కూడా ఆయన సౌందర్యం అనే సంపద కలిగినటువంటి వాడు. ఇక్కడ కూడా అలాగే సెల్వం మలిగి అవంకెడంద ఆ సంపద ఏమిటా సంపద? సౌందర్యం అనేటువంటి సంపద అధికంగా కలిగినటువంటి ఆ స్వామి అంటూ అదగు మిక్కుక్కిడందయ్యన్నవు మాం. అదగు మిక్కుక్కిడంద ఆ సౌందర్యం అధికంగా కలిగినటువంటి ఆ సౌందర్యంతో శయనించాడు అంటూ, అంటే శయనించినప్పటికీ కూడా ఆయన సౌందర్యమే. లోకంలో మనలాంటి వాళ్ళ సౌందర్యం కాదు కదా ఆయనది. మనకి ఏవో కొన్ని లోపాలు ఉంటాయి, మన ముఖంలోనో ఎక్కడో ఒక చోట కొన్ని లోపాలు ఉంటాయి. వాటన్నిటినీ ఏం చేస్తాం, మనం తెలివిగా ఉన్నప్పుడు వాటిని బయటపడనివ్వకుండా మనం జాగ్రత్త పడుతూ ఉంటాం. కానీ మనం నిద్రపోయేటప్పుడు చూశారు, మనకి తెలియదు కదా, ఆ తెలియని దశలో మనకున్న లోపాలన్నీ బయటపడతాయి. కాబట్టి మనది కాదు సౌందర్యం, అదో సెల్వం మల్గి అవన్ కిడందా. ఆయన మేల్కొన్నా అందగాడే, ఇది నిద్రపోతున్నా అందగాడే. మేల్కున్నా వీరుడే, నిద్రపోతున్నా కూడా. పులి గుహలోకి ఎవరైనా ప్రవేశించడానికి సాహసిస్తారా? అలాంటి వీరుడు ఆయన. కానీ ఇక్కడ వీరత్వం కాదు ఆయన చెప్పేది. సెల్వం మలిగి అవన్ కిడందా, సౌందర్యముతో ఒప్పారుతూ ఆయన శయనించినటువంటి అడగు మిక్కుక్కిడందా ఎన్నవమా, అధికమైనటువంటి సౌందర్యంతో శయనించిన ఎన్నవమా అనుకుంటుంది. అవన్ కిడందా సుఖసుప్త ఎన్న కిడయ్యడుగు కాణ ఆయిస్తూ ఎవరు ఆశ ఇప్పట్టు పోయిస్తూ. అసలు మా అమ్మాయి ఎందుకు వెళ్ళిందో తెలుసా? సుఖసుప్త అని చెప్పినట్లుగా ఆయన చక్కగా నిద్రపోతూ ఉంటే ఆయన శయనకాలిక సౌందర్యాన్ని సేవించాలని మా అమ్మాయి వెళ్ళింది. సుఖసుప్త ఎన్ను కిడయ్యడుగు కాణ ఆయిస్తూ ఆ శయనకాలిక సౌందర్యాన్ని సేవించాలని కదా ఆశ ఇప్పట్టు పోయిస్తూ ఆశపడి వెళ్ళింది మా అమ్మాయి. ఎలాంటిది ఆయన పడక? కిడందదోరు కిడక్కయ్యన్న కడవదిరే. కిడందదోరు తిరుమాలయ ప్రబంధంలో చెప్తారు. కిడందదోరు కిడక్కై, ఆ శయనకాలిక సౌందర్యమే సౌందర్యం అండి అని చెప్పినట్టుగా అవన్ కిడంద అవన్ వరవు పాత్తు ఎవరు ఇరుక్కయ్యన్నిక్కే ఎవరు వరవు పాత్తు అవన్ కిడక్కుంబడి ఆవదే. అవన్ కిడంద ఆయన పడుకుని ఉన్నాడు, ఈవిడ బయలుదేరింది. వాస్తవానికి ఎలా ఉండాలి? ఆయన రాకని ఎదురు చూస్తూ మా అమ్మాయి ఉండాలి. కానీ ఇవరు వరవు పాత్తు అవన్ కిడుక్కుంబడి ఆవదే, ఈవిడ రాకని ఎదురు చూస్తూ అలా శయనించి ఉన్నాడు ఆయన. అలా అయిపోయింది పరిస్థితి. అలాంటి మా అమ్మాయి ఒల్గి నడందు ఓరడిలే పత్తడిల వేండుంబడియా ఇరుక్కే. ఒక్క అడుగు వేస్తే 10 అడుగులు వేసినంత భారంగా అంతలా ఉన్నది మా అమ్మాయి పరిస్థితి. వసిందు తువండు ఒల్గి నడందు వసిందు ఎంగనే పుంగోళ్ళు. అంతే కదా, ఏ రీతిగా ఉంటుందో కదా. ఒడుంగి నడందు అది పొరామల్ తువండు ఎంగనే పొక్కడవడు. ఒడుంగి నడందు మెల్లిమెల్లిగా అలా నడుస్తూ. ఇంకా ఎలా ఉంటుంది మా అమ్మాయి? తువండు అంటే అది ఎలా చెప్పుకున్నాం, అలా కొంచెం వణుకుతూ అని చెప్పాలేమో మరి.
అలాంటి మా అమ్మాయి ఎంగనే పుహక్కడవలో అంటే మోహపడిపోయి ఉన్నటువంటి మా అమ్మాయి ఏ రీతిగా ప్రవేశించగలదు అని ఏమో మరి. తువండు అంటే అది భావం అర్థం అవుతుంది కానీ అది ఎలా చెప్పాలో బయటకు అర్థం కావట్లా. நடந்து எங்கனே புகுங்குள் நடந்திலாகில் போய் புகழாம் என்னிருக்கிறாள் காணும். நடந்திலல் ఆగిల్ పోయి పుగలాం ఎన్నిరుక్కిరాల్ కాణం. మా అమ్మాయి అదిగో అది పొరామల్ ఒడుంగి ఒడుంగి నడందు మెల్లిమెల్లిగా నడుస్తూ ఆ నడక కూడా ఏదో అతి కష్టం మీద నడుస్తూ అది పొరామల్ తువండు అది సహించలేక తువండు ఏడు పడిపోయి ఎంగనే పుహక్కడవలో ఎలా ప్రవేశించుంటుందో ఆ తిరుక్కోడూరులో అనుకుంటూ నడందు ఎంగనే పొంగల్ నడందిలాగిల్ పోయి పుగలాం ఎన్నిరుక్కిరాల్ కాణం. ఒకవేళ నడవకపోయినప్పటికీ కూడా వెళ్ళి ప్రవేశిస్తుంది లేండి ఆ ఊర్లో అన్నట్లుగానా. అంటే ఇది కింద అరుంబదం వేస్తున్నారు చూడండి. நடந்திலல் ஆகில் போய் புகழாம் ఎన్నడు నడవాద పోదు ఎప్పటి పోగాదు. అదిగో అంటే నడవాద పోదు ఎలాగా మా అమ్మాయి నడవలేనప్పుడు ఎలాగైతే ఆ ఊర్లో ప్రవేశించలేదు అప్పటి నడందాలు పోయి పుగురమాట్టాళ్ళు ఎన్నపడి. అంటే మా అమ్మాయి నడిచినా ఒకటే ప్రయోజనం, నడవగలిగినా నడవలేకపోయినా అదే ప్రయోజనం. నడిచినా వెళ్ళి ఆ ఊర్లో ప్రవేశించలేదు. ఎందుకని ఒడుంగి ఒడుంగి నడందు అది పొరామల్ తువండు. ఇలా అతి కష్టం మీద ఒక అడుగు వేస్తే 10 అడుగులు వేశానన్నట్లుగా ఇది భారంగా అడుగులు వేసే మా అమ్మాయి ఎప్పటికి ప్రవేశిస్తుంది కనుక ఆ ఊర్లో అసలు ప్రవేశిస్తుందా? పోనీ అలా కాదు, నడుస్తుంది అంటే నడిచినా ప్రయోజనం ఏమిటి? గమ్యం చేరలేదు. ఒకవేళ నడవలేదనుకోండి అసలు ఇంకా గమ్యం చేరే ప్రసక్తే లేదు కదా. అందుకని నడందిలల్ ఆగిల్ పోయి పుగలాం ఎన్నిరుక్కిరాల్ కాణం. అలా మా అమ్మాయి నడవకపోయినా అందులో నడందిలలాగిల్ పోయి పుగలాం ఎన్నిక నడవకపోయినా చేరదు, నడిచినా చేరదు. ఇది తల్లిగారి ఉద్దేశం. అదే నడవాద పోదు ఎప్పటి పోగాదో, నడవకుండా ఉన్న చోటే ఉంటే ఎలా ప్రవేశించదో ఆ తిరుక్కోడూరులో అప్పటి నడందాలు పోయి పుగురమాట్ట. అలా అదే రీతిగా నడిచినప్పటికి కూడా వెళ్ళి ప్రవేశించలేదండి ఆ తిరుక్కోడూరులో అంటున్నారు. నడందాలు పోగ మాట్టాలో ఎన్నా అదేమిటండి? నడిస్తే చేరకుండా ఎలా ఉంటుంది? నడవకుండా ఒకే దగ్గర కూర్చుంటే గమ్యం చేరరు కానీ అలా నడుస్తూ ఉంటే వేగంగా నడిచే వాళ్ళు అరగంట నడిస్తే నెమ్మదిగా నడిచే వాళ్ళు 6 గంటలు నడుస్తారు అనుకుందాం. కానీ ఎప్పుడోప్పటికి ఆ గమ్యం చేరతారు కదా. అంటే అసలు మా అమ్మాయి నడక ఎలాంటిది అనుకుంటున్నారు? అన్నం ఎన్ను అడై పూంకుదలి ఆగయ్యాలే ఇవన్న నడై కుండు పొగ మాట్టాల్ ఎన్నిరుక్కిరాల్. హంసలాంటి అన్నం పోండ్ర ముదువాన నడయ్యై ఉడయ్యవడాయ్. హంసలాగా మృదువుగా నడిచేటువంటి అమ్మాయి కావటం చేత మా అమ్మాయి దర్శనీయమాన కుజలయ్య వల్యన్నపడి. అంతేకాదు అందమైనటువంటి కేశ సౌందర్యము, హంసలాగా మెల్లటి మృదువైనటువంటి నడక కలిగినటువంటి అమ్మాయి కాబట్టి మా అమ్మాయి ఇవన్న నడైకుండు పుగమాట్టాలు ఎన్నిరుక్కిరాల్. ఇలాంటి హంసలాగా సుకుమారమైనటువంటి నడకతో మా అమ్మాయి ఆ ఊరు ఎలా చేరుతుందండి? సరే అవకాశమే లేదు. నడిచినా చేరదు, నడవకపోయినా చేరదు. ఇది మా అమ్మాయి పరిస్థితి. ఆయనేమో సెల్వమ్మలిగి అవనకెడందా అన్నట్టు ఇలా ఈ పిల్ల ఇన్ని తిప్పలు పడుతోంది కదా, 2 అడుగులు వేద్దాం, దగ్గరికి తీసుకుందాం, ఇలా ఆలింగనం చేసుకొని తీసుకుని వెళ్దామని ఆయన అనుకోడు. ఆయనేమో సంపదతోటి అలా పడుకొని ఉన్నాడు. ఈవిడేమో నడవలేక ఇలా మెల్లిగా అడుగులు వేస్తూ ఉంటుంది. ఎలా చేరుతుందో మా అమ్మాయి ఆ తిరుక్కోడూరికి? అసలు చేరి ఉంటుందా అనేది తల్లిగారి సందేహం. మల్గునీరు కన్నుడు மையிலுத்தமனத்தனடாய் அல்லுனன் பகலும் நெடுமால் என்னு அடை திணிப்போய் செல்வம் மல்கி அவன் கிடந்தா తిరుక్కోడూర్కే ఒల్గి ఒల్గి నడందు ఎంగనే పుంగొలు సిందే. తర్వాత ఎట్టాం పాటు 8వ పాసురం. ஒசிந்தனுன்னிடைமேல் கையை வைத்து நொந்து நந்து கசிந்த நெஞ்சினலாய் கண்ணனீர் துளும்பச் செல்லுங்கொல் ஒசிந்தவன் மலரால் புதுநன் திருக்கோளூர்க்கே
கசிந்தனெஞ்சினளாய் எம்மை நீத்த எங்காரிகையே. వసింద వన్మలరాల్. వసింద అంటే సంభోగము చేత వాడి ఉన్న అందమైన పుష్పవాసిని అయిన పిరాట్టికి. వసింద వన్మలరాల్ అంటే ఆయనతోటి కలిసి ఉండటం చేత అందమైన వాడిపోయిన పుష్పంలాగా ఉన్నటువంటి ఆ పిరాట్టి, అందమైన పుష్పవాసిని వాడి ఉన్నటువంటి. కొడునన్ తిరుక్కోడూరికే, అలాంటి పిరాట్టి మాలలకి వల్లభుడైనటువంటి వాడు. తిరుక్కోడూరుకే, ఆయన పవడించినటువంటి తిరుక్కోడూరు యందు మనస్సు కలిగినటువంటిదే. తిరుక్కోడూరుకి కసింద నెంజినడ, ఆయన పవడించినటువంటి తిరుక్కోడూరు విషయంలో మనస్సు కలిగినటువంటిదే. ఎమ్మై నీత ఎంకారిగై, మనల్ని విడిచిపోయినటువంటి వసిందమే వసింద మేల్ వసింద నడుమని రావాలి కదా. వసింద నుమ్మిడై మేలు, వసింద నుమ్మిడై మేలు. ఎలా మనకి బాగా వంగి ఉన్న సూక్ష్మమైన వైపు నందు నందు చేతులు నందు నందు కసింద నెంజినళాల్, ప్రేమతోటి ఆట చిత్తురాలై కన్ననీరు తుడుంబా, కన్నీళ్లు నిండేటట్టుగా చెల్లుంగోల్ చేరుతుందా అంటున్నారు తల్లిగారు ఈ పాత్రంలో. తాత్పర్యం, తిరుక్కోడూరులో పవళించి ఉన్నాడు కదా ఆ శ్రీయప్పకి. ఆయన విషయంలో మిక్కిలి వ్యామోహం కలిగి మా అమ్మాయి నన్ను ఎక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయింది, అలాంటి మా అమ్మాయి బాలిక దేనిని సహాయంగా చేసుకుని ఇంత గొప్ప దూరం వెళ్ళింది అని ఆలోచించిందట తల్లిగారు. ఆ భక్తినే సహాయంగా చేసుకుని వెళ్ళింది అంటున్నారట. వెళ్ళింది అనుకుంటోంది మళ్ళీ. అమ్మాయి ఇంత దూరం కదా, ఇదే కదా తాత్పర్యం. తిరుక్కోడూరులో పవళించినటువంటి ఆ స్వామి దగ్గరికి వెళ్ళింది మా అమ్మాయి. కానీ అంత బలహీనురాలుగా ఉన్నటువంటి మా అమ్మాయి అసలు దేని ఆధారంతో వెళ్ళగలిగింది? ఆ భక్తినే ఆధారంగా చేసుకొని వెళ్ళిందండి ఆ అమ్మాయి అంటున్నారు తల్లిగారు. ఆవిడే ప్రశ్న, ఆవిడే సమాధానం. సరే, ఆరాయిరప్పది. வண்ணாதே நன்னாதே தொகையுமாலை போலே எம்பெருமானோடு கலந்தா உள்ள கலவையாலே ஒசிந்த திருமேனியுடைய பிராட்டியோடே. అన్నీ తింటూ పడలే. ஓடே திருக்கோடூர்லே அவன் கண்வளரந்தருடு திறப்படியை காண வேணும் என்னும் ஆசையாலே என்னை புகட்டு போன என் வசிந்தா వన్నాలే తొగయ్యన్న మాలై పూలే, నన్నాలే తొగయ్యుండ మాలై పూలే. అది వన్నాలేనా నన్నాలేనా ఆ పదం తెలియట్లేదు. ఒక్కసారి ఆ వన్నాలే కిందిచ్చరే రసిక భ్రమరోపభుక్తయ్యానని. వన్నాలే అంటే తుమ్మెద చేత తొగయ్యుండ పూమాలై పూలే, తుమ్మెద సారాన్ని మొత్తం పీల్చేస్తే ఉన్నటువంటి పుష్పమాల వలె ఎంబెరుమానోడుళ్ళ కలవియాలే వసింద తిరుమేనియై ఉడయ్య పిరాట్టియోడే. ఆ ఎంబెరుమానుతోటి కలిసి ఉండటం చేత వసింద వంగిపోయినటువంటి తిరుమేనిని కలిగిన పిరాట్టితోటి వేంచేసి ఉన్నట్ట ఆయన తిరుక్కోడూరులో. అవన్ కన్వళరందరుడు ఇరపడియై కాణ వేణుం ఎన్ను ఆశయ్యాలే ఎన్నై పొగట్టు పోన ఎన్కారిగై. అలాంటి ఆ స్వామిని అంటే పెరే పిరాటిని పక్కన ఉంచుకొని ఉన్నటువంటి ఆ స్వామిని తిరుక్కోడూరులో సేవించాలనే ఆశతోటి ఎన్నై పొగట్టు పోనయన్ కారిగై, నన్ను విడిచిపెట్టి వెళ్ళిందే మా అమ్మాయి. వ్యసనత్తాలే మెలింద ప్రేమాతిశయత్తాలే కయ్యై వయస్సు నొందు నొందు కన్నీరు తుడుంబా. వ్యసనంతో తిరిగినటువంటి మెలింద బాధపడుతున్నటువంటి ప్రేమాతిశయత్తాలే కయ్యై వయస్సు, ప్రేమాతిశయంతోటి కయ్యై వయస్సు చేతి నుంచుకొని నొందు నొందు కన్నీరు తుడుంబా,
నొందు బాధపడుతూ కన్నీరు తుడుంబ కన్నీళ్లు కంటి నిండా నిండిపోయి ఉండగా అవినివేశమే తుణయాగా ఆ ఊరులే పుక్కుముడియ వల్లలేయో, ఆ అవినివేశమే సహాయకంగా ఆ ఊర్లో పుక్కముడియ వల్లలేయో ప్రవేశించగలుగుతుందా మా అమ్మాయి అనుకుంటున్నారు. అంటే ఆయన తిరుక్కోడూరులో ఉన్నాడు, పిరాట్టిమారులతోటి చేరి ఉన్నాడు. ఆ పిరాట్టిమారులు ఎలా ఉన్నారయ్య అంటే ఆయనతో చేరి ఉండటం వల్ల, ఆయన అనుభవించటం వల్ల, ఆయనతోటి కలిసి ఉండటం చేత ఇది తుమ్మెదల చేత రసం మొత్తం పీల్చేయబడినటువంటి పుష్పంలాగా ఉన్నటువంటి పిరాటితోటి ఆయన శయనించి ఉన్నాడు. అలాంటి ఆ సర్వేశ్వరుని సేవించాలని ఆశపడింది మా అమ్మాయి, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆ దుఃఖంతో బాధపడుతూ ప్రేమాతిశయంతో ఆ నడుం మీద చెయ్యి వేసుకొని నొందు మెల్లిమెల్లిగా కన్నీళ్లు కళ్ళ వెంట నిండుతూ ఉండగా, ఆ ప్రేమే రక్షకంగా ఆ ఊరిలో పుక్కముడియ వల్లలేయో, ఆ ప్రేమే ఆవిడికి సహాయం, ఇంకెవరు సహాయం ఉంటారు గనక అసలు అలాంటి ప్రేమతో మా అమ్మాయి ఆ ఊర్లో ప్రవేశించగలదా అనేది తల్లిగారి ఆలోచన. అనంతరం పన్నీరు ఏర్పడి నిరతిశయ భోగ్యభూతయ్యాన లక్ష్మికు నిత్య అభిమతనాన అవనుడయ ఊరిలే సక్తయ్యా ఎన్నై విట్టవల్. నిరతిశయ భోగ్యభూతైనటువంటి లక్ష్మీదేవితోటి ఎప్పుడు నిత్యాభిమతనాన అవనుడయ ఊర్లే, నిత్యము ఆవిడతోటే చేరి ఉండేటువంటి ఆయన వేం చేసిన ఊర్లో ఎలా సత్తయ్యా ఎన్నై విట్టవల్ ఆసక్తితోటి మా అమ్మాయి నన్ను విడిచిపెట్టి వెళ్ళింది. తత్సమమాగ అంగే చెన్ను పుగవల్లలో ఎంగిరాళ్ళు. ఇది ఇక్కడ ఏంటో మరి, తర్వాత అక్షరాలన్నీ పోయాయి. అలాంటి అమ్మాయి అంగే చెన్ను పొగవల్లలో అక్కడికి వెళ్ళి ప్రవేశించగలదా మా అమ్మాయి అంటూ రసిక భ్రమర ఉపభుక్తయ్యాన పుష్పావళి పోలే భోగత్తాలే తువండ వైలక్షణ్యత్తైవడయ్య పద్మవాసనిక్కు తమనుడయ్య తిరుక్కోడూర్కే. అక్షరాలన్నీ పోవటంతో కూర్చుకోవడం అవుతుంది. రసిక భ్రమర ఉపభుక్తయ్యాన, అదే భ్రమరము చేత అంటే రసికురాలైన భ్రమరము చేత అనుభవించబడినటువంటి ఆ పుష్పావళి పోలే, పుష్పాల వలె భోగత్తాలే తువండ వైలక్షణ్యత్తైవుడయ్యా, భోగము చేత అదిగో వడలిపోయినటువంటి విలక్షణత కలిగిన పద్మవాసిని అయిన పిరాటికి అభిమత తమనుడయ తిరుక్కోడూర్కే, తమనుడయ్య తిరుక్కోడూర్కే, అభిమతుడైనటువంటి ఆ తిరుక్కోడూరికి ఆర్ధ చిత్తయ్య ఎన్నై విట్ట అభిరూపయ్యాన ఎన్ పెణ్బిళ్ళై. ఆర్ధ చిత్త అంటే దుఃఖముతో నిండినటువంటి చిత్తము, ఎన్నై విట్టు నన్ను విడిచిపెట్టి, అభిరూపయ్యాన ఎన్ పెణ్బిళ్ళై నన్ను విడిచిపెట్టి వెళ్ళినటువంటి అందమైన మా అమ్మాయి పండే తళరంద నడయిన్ మేలే తన్నిళైప్పాలే కయ్యై వైత్తు. పూర్వమే వణికిపోతూ ఉండేటువంటి నడుము, అలాంటి ఆ నడుము మీద ఇప్పాలే అలసటతోటి కయ్యై వైత్తు చేతి నుంచుకొని అదుదానే అడియాగ మేలు నందు, అదిగో దానితోటి ఆ చెయ్యి ఆసరాతోటి, అంటే నడుము వణికిపోతూ ఉన్నది, మృదువైనటువంటి నడుము కావటం చేత ఆ నడుమలా ఇదవ్వకుండా కొంచెం చెయ్యి వేసి ఆ నడుము నిలబడేలాగా చేసుకొని అదుదానే అడియాగ మేలు నొందు, అదిగో పైన నొందు బాధపడుతూ నెంజిల్ ఏరప్పాడే తుణయ్యలాయ్, ఆ మనసులో ఉన్నటువంటి ఆ ఆర్ద్రతే సహాయకురాలుగా కలిగినటువంటి మా అమ్మాయి కన్ననీరు అలయుంబడి సెన్ను విడక్కూడుమో, కళ్ళీళ్ళు అలయుంబడి కన్నీళ్లు కారుతూ ఉండేటట్టుగా సెన్ను విడక్కూడుమో, మా అమ్మాయి వెళ్ళగలుగుతుందంటారా ఆ తిరుక్కోడూరికి అంటున్నారు తల్లిగారు. ఎట్టాం పాటు
திருக்கோளூர் சங்கத்தாலே என்னை புகட்டு போன என் பெண் பிள்ளை அச்சங்கமே துணையாக புகவல்லலேயோ ఎన్గిరాల్. తిరుక్కోలూరులో ఉన్నటువంటి ఆ సాంగత్యాన్ని బట్టి, ఎవరి సాంగత్యం? పెరాటి తోటి కూడి ఆయన వేంచేసి ఉన్నాడనేటువంటి ఆ సాంగత్యాన్ని బట్టి ఎన్నై పొగట్టు పోన ఎన్ పెన్ బిళ్ళై, నన్ను విడిచిపెట్టి వెళ్ళాలని వెళ్ళింది మా అమ్మాయి. ఆ సంగమే తుణయ్యాగా పుగవల్లలేయో. అదిగో ఆ సంగమే అంటే ప్రీతి. ఆ తిరుక్కోడూరు మీద ఉన్నటువంటి ప్రీతితోటి మా అమ్మాయి ఆ ఊర్లో ప్రవేశించగలదా అంటున్నారు తల్లిగారు. వసింద విద్యాది ఎవరు నడవాదే இருந்தாலும் நினைத்தால் எரிய வேண்டும்படி ఇడయిరుపదు. ఎవరు నడవాదే இருந்தாலும், ఇవిడ నడవకపోయినప్పటికీ నిனைத்தால் ఎరియ వేండుంబడికి ఇడయిరుపదు. నిனைத்தாల్ భావిస్తే చాలు, ఎరియ వేండుంబడికి ఇడయిరుపదు. ఆ కడుపు ఎంత, అబ్బా ఆ నడుమెంత, మా అమ్మాయి నడుమెంత, ఆ సౌకుమార్యం ఎంత అని ఆ అమ్మాయి నడవకపోయినప్పటికీ కూడా మా అమ్మాయి నడుమును తలుచుకుంటే మనకి ఎంతో బాధ కలిగేటట్లు, వైరు ఎరియుంబడి కడుపు మండేటట్టుగా కదా ఉంటుంది ఆ సన్నటి నడుము. అంటే తలుచుకోగానే అమ్మో ఆ పిల్ల, ఆ నడుము, ఆ సౌకుమార్యం ఎలా నడుస్తుందో ఏమిటో అన్నట్లుగా ఉంటుందట తల్లిగారికి ఆవిడ యొక్క నడుము పరిస్థితి చూస్తే. నుణ్ణెడయమే, అలాంటి సన్నటి నడుము మా అమ్మాయిది. నుణ్ణెడయమేల్ కయ్యై వైత్తు நடுவு ஒன்னில்லை என்னும் அருகிலிடல். தன் கையை வைக்கவும் பொறாதிரே తన్నిడైతాన్ నడుவும் ఒన్నిల్లై ఎన్ అరిగిలెళ్ళల్. అసలు వాస్తవానికి మా అమ్మాయి నడుము ఎలా ఉంటుంది అంటే, ఆ నడుము అనేటువంటి నుణ్ణియ్యై చొల్లుగిరా ఇవడుடைய హార్దభావం. అంటే ఆ నడుము యొక్క సూక్ష్మతని తెలియచేయటం ఉద్దేశమట తల్లి గారికి. ఏమిటి ఇప్పుడు నడుము అనేది ఒకటి, ఇప్పుడు కింద భాగం, ఈ నడుముకు కింద భాగం, నడుముకు పై భాగము కలిసి ఉన్నాయి అంటే మధ్యలో ఉన్నటువంటి నడుము ఉంటేనే కదా ఈ రెండు కలిసి ఉంటాయి, లేకపోతే వేటికే విడిపోతాయి కదా. కాబట్టి రెండు కలిసి ఉన్నాయి కాబట్టి ఒక నడుము అనేది మధ్యలో ఉంటుందని ఊహించాలే తప్ప, వాస్తవానికి అమ్మాయికి ఉన్నటువంటి ఆ నడుము సూక్ష్మత, అసలు నడుము ఉన్నదా లేదా అనేటటువంటి స్థితి. అలాంటి నుణ్ణిడైమేల్ కయ్యై వయస్సు, అలాంటి సన్నటి నడుము మీద ఇదిగో ఈ చేతి నుంచుకొని ఏం చేస్తుంది? తన కయ్యై వైక్కవం పొరాదిరే తన్నిడైతాన్. ఆ నడుము యొక్క సుకుమారత ఎలాంటిది అంటే, ఎంత మృదువైన నడుము అంటే ఆ అమ్మాయి చేతి నేసినా కూడా అమ్మో అనేటటువంటి సుకుమారత. అలాంటి సౌకుమార్యం ఆ నడుముది. మిన్నయ్యం వంజియ్యం వెన్నెలంగు మిడయాల్ ఎన్ను அவன் கூட போகச் செய்தேயும் அஞ்ச வேண்டும்படியான இடையிரே. மின்னையும் ஒஞ்சியையும் ఎన్నిలంగుం ఇడయాల్ ఎన్ను అవన్ కూడా పోగ చేదేయం. ఆయన వెంట ఉన్నప్పటికీ కూడా ఇది అంజ వేండుంబడియాన ఇడయిరే, అసలు ఆయన పక్కనే ఉండి నడిపిస్తున్నా కూడా భయపడవలసినటువంటి సౌకుమార్యమట ఆ అమ్మాయి నడుము. అమ్మో ఆయన ఉన్నప్పటికీ ఆ నడుము ఎలాగైనా జాగ్రత్త కావాలండి అనేటువంటి నడుమది. అలాంటి సుకుమారమైనటువంటి నడుముతోటి వసిందు అంటే తువండు, నుణ్ణిదాయ్ నేరిదాన విడై. వసిందు వంగిపోయినటువంటి ఆ నడుము, నుణ్ణిదాయ్ నేరిదాన విడై సూక్ష్మమైనటువంటి నడుము. నేరిదాన ఎడై అంటే వాడిపోయినటువంటి నడుము. పల సొల్లియన్ నడువు ఒన్నిల్లయ్యంగై, అసలు నడుమే లేదండి. ఇన్ని మాటలు ఎందుకు? వంగిపోయింది, వాడిపోయింది, సన్నగా ఉన్నది, ఉందా లేదా అనిపిస్తోంది, ఇన్నెందుకు మాటలు? అసలు నడువు ఒన్నిల్లయ్యంగి, అసలు నడుమే లేదండి మా అమ్మాయికి. అదావదు ఇత్తదు మురిందరు ఇప్పోదు పెన్నయ్యన్ను భయపడ వేండుంబడియాయిరుక్కై. అంటే ఏమిటడా? ఇత్తదు జారిపోయిందని, మురిందరు ఇప్పోదు పెన్నయ్య అనుకో విరిగిపోయిందండి ఆ తర్వాత అని, ఎన్ను భయపడ వేండుంబడియాయిరుక్కై. ఎంత సుకుమారమైనటువంటి నడుము అంటే, ఇలా చెయ్యి వేస్తే ప్రియుడు చెయ్యి వేసి తన చేతినే సహించలేనటువంటి నడుమది. అలా చెయ్యి వేయగానే ఎలాంటిదట? ఇత్తదు జారిపోయిందండి ఆ నడుము ఆ చెయ్యి వేయగానే అన్నట్లు. మురిందదు ఇప్పోదు పెన్నై, ఆ తర్వాత విరిగిపోయిందండి
అనేటట్టుగా భయపడ వేండుంబడియా ఇరుక్కై, భయపడవలసిన చెట్టుగా కదా ఉన్నది ఆ నడుము. వసిందను నిడైమేల్ కయ్యే వైత్తు, అలాంటి వంగిపోయినటువంటి సన్నటి నడుము మీద చెయ్యి వేసి, ఇప్పటి విజుక్కాడరియాదారుండో, ఏమైనా బయలుదేరేటప్పుడు రాబోయే విపత్తులు ఏమైనా కొంచెం ఆలోచించాలా. విజుక్కాడు రాబోయే విపత్తుని తెలుసుకోవడం అనేటువంటిది లేకుండా, ఇదిగో అసలే సన్నని నడుము, అది ఇంకొకరి చేతిని సహించనటువంటిది, ఆవిడ చేతిని కూడా సహించనటువంటిది, ఆ మృదువైనటువంటి నడుము ఏమైపోతుందో అనే ఆలోచన కూడా లేకుండా, అదిగో ఇప్పటి విజుక్కాడరియాద అరియాదారుండో, పర్యవసానం ఏమిటో తెలియకుండా అలా ప్రయాణం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటారు, బయలుదేరేటువంటి వాళ్ళు. నాయకన్ కైవైక్క పొరుక్కుం అత్తనై పోకి తన కైవైక్క పొరుక్కుమో, ఒక నాయకుడు చేయి వేస్తే సహిస్తుంది తప్ప తన చేతిని వేసినా కూడా సహించలేనటువంటి సుకుమారమైన నడుమది. తొడుంగాల్ ఒసియుం ఎడయిరే, తొడుంగాల్ ముట్టుకున్నా కూడా ఒసియుం ఎడయిరే, వంగిపోయేటువంటి నడుమది. అడియే పిడిత్తు కరోపద్రవం కనత్తిరే ఇరుప్పదు, ఆరంభం నుంచి కూడా దానికి చేతి ఉపద్రవం ఘనంగానే ఉన్నది అంటూ కయ్యై వైత్తు, కిందేదన్న అర్థం వేరిచ్చారేమో చూద్దాం. కరం అంటే పగుదీయం, వైత్తు అడియే పిడిత్తు, పోయి నిన్న జ్ఞానమే పిడిత్తు ఎన్నపడి, ఆరంభం నుంచి కూడా ఈ చేతి బాధ ఎప్పటి నుంచి అంటే పోయి నిన్న జ్ఞానం దగ్గర నుంచి, అంటే ఎప్పుడది తిరువిరత్నంలో మొదటి పాసరం దగ్గర నుంచి కూడా ఆడవాళ్ళకి ఇదే భయం. అడియే పిడిత్తు అంటే ఆరంభం నుండి కూడా ఆ నడుము గారితోటే వీరికి ఉపద్రవం ఆ ఘనంగానే ఉన్నదంటూ కయ్యై వైత్తు మలయ్యై వైత్తు ఎన్నుమా పోలే, కయ్యై వైత్తు కయ్యై వైత్తు చేతి నుంచుకొని అంటే తన చెయ్యే కదండి పెట్టుకుంది, అదేమి లేదండి. ఆ చెప్పే విధానం ఒక పర్వతాన్ని ఎత్తి పర్వతాన్ని ఉంచి అని చెప్పినట్టుగా ఆ నడుము మీద చేతిని ఉంచి అనేదాన్ని ఆ రీతిగా అదేదో పర్వతాన్ని పెట్టారా అన్నట్లుగా చెప్తున్నారు. నొందు నొందు అంటే కైవాంగమాట్టాడు, నోవాదిరుక్కమాట్టాడు, నొందు నొందు బాధపడుతూ, కైవాంగమాట్టాడు ఆ నడుము మీద వేసుకున్నటువంటి చేతిని తీయదు, లేదా నోవాదిరుక్కమాట్టాడు బాధపడకుండాను ఉండదు. ఇప్పుడు అంత బాధగా ఉంటే చెయ్యి తీసేయచ్చు కదండి, కానీ చెయ్యి తీయదు. కానీ పోనీ చెయ్యి వేస్తే బాధపడకుండా ఉండొచ్చు కదండి. నోవాదిరుక్కమాట్టాడు బాధపడకుండాను ఉండదు, అటు చెయ్యి వేస్తుంది ఆ తర్వాత బాధపడుతూ ఉంటుంది. సహజ శత్రుక్കളോടെ కూడి జీవిస్తుక్కిడత్తలాం వందేరుగల్కి విజైక్క వన్నాదిరే, సహజమైనటువంటి శత్రువులు, వాడు పుట్టిన దగ్గర నుంచి శత్రువులే, మనకు శత్రువులు అని తెలుసు, వాళ్ళతో కలిసి జీవించచ్చు. ఎందుకంటే వాళ్ళ స్వభావం ఏమిటో మనకు తెలుస్తుంది కనుక వాడితో ఒక అడుగు దూరంగా ఉంటాం, లేదా ఎలా ప్రవర్తిస్తే వాడితో శత్రుత్వం రాదో అలా ప్రవర్తించి జీవించవచ్చు. కానీ వందేరుగల్కి విజైక్కవన్నాదిరే, ఆగంతుకంగా వచ్చి పడినటువంటి ఆ శత్రువులు పిషైక్కవన్నాదిరే జీవింపనీయవు కదా. ఇక్కడ సహజ శత్రువులు ఎవరు, వందేరి కొత్తగా వచ్చి చేరినటువంటి ఆగంతుక శత్రువులు ఎవరు అంటే, సహజమైనటువంటి శత్రువులు ఈ నడుముకు పైభాగాన ఉన్నటువంటి ఆవిడ 2 స్తనాలు అంటే వక్షోజాలు, ఆగంతుకంగా వచ్చి చేరినటువంటి శత్రువులు ఎవరంటే ఈవిడ యొక్క చేతులే అని. నొందు నందు మిగవం నొందు முதலிலே அபாவத்திலே நிலையான இடையிலே தனபாரம் கொண்டாத்தவண்ணாதிருக்க వందేరియాన కై కొండు పొరుక్క వన్నుమో. అసలే ఒక శత్రువు అక్కడ, సహజ శత్రువు, పుట్టినప్పటి నుంచి అదే ఆ స్తనాలు వచ్చినప్పటి నుంచి ఉన్న శత్రువు. ఈ నడుమేమో చాలా సన్నటి నడుము, ఆ స్తనాల భారం వచ్చి ఆ నడుము మీద పడితే అవి అసలు సహించలేనట్లుగా ఉంది అసలే స్థితి. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చి ఆ నడుము మీద ఇదిగో ఈ చేతుల భారం కూడా పడితే అది కదా అసలే పరిస్థితి బాగాలేదు. అప్పుడు ఇంకా వందేరియాన కైకొండు పొరుక్క వండుము, ఇప్పుడు కొత్తగా ఆగంతుకమైనటువంటి శత్రువు వచ్చి ఆ మీద పడితే పొరుక్క వండుమో, సహించగలుగుతుందా మా అమ్మాయి? కసిందా నెంజినళాయ్ మొదలులే అభావత్తులే నిలయ్యాన ఇడయ్యలే, అసలు ఆ నడుము ఉన్నదా లేదా అన్నట్టుగా సుకుమారంగా ఉన్న ఆ నడుము మీద స్తనభారం కొండాత్త వన్నాదిరుక్క, ఆ స్తనాల భారమే మోయలేందిగా ఉంటే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఈ చేతుల భారం ఒకటి. కసింద నెంజినళాయ్
இடையினுடைய நொய்மை சொல்ல நெஞ்சோதான் చాలపరుத்திருக்கிறது. ఇడయ్యనుడయ నొయ్మై సొల్ల నెంజోతాన్, ఆ నడుము యొక్క ఆ నొయ్ బాధని చెప్పే మనస్సాతాన్ చాలా పరుత్తిరుక్కిరదు. నెంజిల్ ఈరం ఇరుక్కిరపడి ఆ మనస్సు చాలా పరుత్తిరుక్కిరదు. చాలా இடையினுடைய நோய்மை சாட்சியம் காயவலம் எல்லை எங்கைக்கு మనోబలం ఉండా ఇరుక్కిరదు. అంటే ఇడయ్యనుடைய పైన ఇడయ్యనుடைய நொய்மை சொல்ல நெஞ்சோதான் చాలా పరుత్తిరుక్కిరదు. చాలా పరుత్తిరుక్కిరదు అంటే ఆ నడుము యొక్క సూక్ష్మతని తెలియచేస్తూ ఉన్నది. ఆ ఇడయ్యనుடைய நொய் சொல்ல நெஞ்சோதான், ఆ నడుము యొక్క సూక్ష్మతని చెప్పేటువంటిది కదా ఈ మనస్సు. అదేమైనా చాలా బలంగా ఉన్నదా అంటే ఈరం ఇరుక్కిరపడి ఆ మనసు అసలు ముందే నీరైపోయి ఉన్నది, శైథిల్యాన్ని పొంది ఉన్నది. కన్న నీరు తుడుంబా ఇది తనకు మాత్తిరే అదు, ఇది తనకు మాత్తిరే అది ఏమిటది, ఇది తనకు మాత్తిరే అది. ఈ కళ్ళ నీరు తుడుంబ అంటే ఈ కంటి నీటికి కూడా మూలమైనటువంటిది ఏమిటి, ఆ మనస్సే. ఈ కన్నీళ్లు రావడానికి మూలమైనటువంటిది ఆ మనస్సే కదా అంటూ చెల్లుం సొల్ ఇది ఇని సర్వదా మేళాడిరే వజిల్ మిరుక్కుగల్ కడిత్తు పుక్క వల్లడో. ఇని సర్వదా మేళాడిరే ఎల్లప్పుడూ కూడా వెనకడుగు పోయినటువంటిది కదా ఈ మనస్సు. వజిల్ మిరుక్కుక్కలు కడిత్తు పుక్క వల్లడో, అది ఎప్పుడు ఈ పరిస్థితి ఉంటే వజిల్ మిరుక్కుగలు కడిత్తు పుక్క వల్లలో పోని మార్గంలో వచ్చేటువంటి ఆ శత్రువులు ఏమన్నా తొలగించుకోగలిగినటువంటిదా అమ్మాయి అంటే వసింద విద్యాది పిరిందారు ఒడి సొల్లుగైకు కలందారో తాన్ తొవడాదే ఇరుక్కిరారు. అంటే అలా కళ్ళ నీరు తుడుంబా అని మా అమ్మాయికి ఆ కన్నీటి కారణమైనటువంటిది మనస్సే అని చెప్పారు. చెల్లుంగోల్ అలా వెళ్ళగలదా మా అమ్మాయి అంటే ఇది సర్వదామేలాగా ఏ రీతిగా చూసినా అమ్మాయిని మనం వెనకడుగు వేయించలేము. పోనీ అలా ముందుకి అడుగేస్తుంది కదా అంటే మార్గంలో వచ్చేటువంటి ఆ విరోధులను ఏదైనా తొలగించుకోగలిగినటువంటి సామర్థ్యం ఉన్నదా మా అమ్మాయి కంటే వసింద విద్యాది పిరందార్ తువచ్చి సొల్లుగైకు కలందారోతాం తువరాదే ఇరుక్కిరారు. అదిగో మా అమ్మాయి ఇలా ఎడబాసి ఉండటం చేత కలిగినటువంటి ఈ ఈడుపాటు భ్రమతోటి తువచ్చిలా ఉన్నదండి. కలిసినటువంటి ఆయనతో కలిసి ఉన్నటువంటి వాళ్ళు బాగానే ఉండుంటారు కదా. మా అమ్మాయికి ఇలా ఎడబాసి విశ్లేష వ్యసనంలో ఇలా మార్గంలో వచ్చేటువంటి విరోధులను తొలగించేటువంటి శక్తి అది లేకుండా ఉన్నది అని చెప్దామా అంటే కలందారుకో తువలాదే ఇరుక్కిరా, కలందారో తాను తువలాదే ఇరుక్కిరా, ఆయనతో కలిసి ఉన్న వాళ్ళు బాగా బలంగా ఉన్నారా అండి అని చెప్దామంటే అది కూడా లేదండి. ఎలా ఉన్నదట ఆయనతో కలిసి ఉన్నటువంటి పెరిగి పిరాటి వండాలే ఆత్మసారమా ఇరుక్కిర పూపోలే కాణుం నిత్య సంశేషత్తాలే తువండి రుక్కుంబడి. అంటే వండాలే తుమ్మెద చేత సారాన్ని మొత్తం పీల్ చేసినటువంటి పువ్వు ఎలా ఉంటుందో అలా కదా నిత్య సంశేషత్తాలే తువండి రుక్కుంబడి. ఆయనతోటి నిత్యము కలిసి ఉండటం చేత ఆవిడ మోహపడిపోయిన ప్రకారం. అంటే ఆయనతో కలిసినా అదే స్థితి, ఆయన్ని ఎడబాసినా అదే స్థితి. వన్మలరాల్ కొజు నన్నుండు తనకు కన్నీర్ అది మనసు నీడుగై ప్రార్థమాయిరుక్క సెల్లుముల్ ఎంగిరు. తర్వాత ఏది అయిపోయింది కదా, వండాలే అయిపోయింది. వన్మలరాల్ కొజునన్ గుండు అవளுடைய వల్లభన్. వన్మలరాల్ కొజునన్ అంటే ఆ లక్ష్మీదేవి యొక్క భర్త గారు అవளுடைய వల్లభన్ అవనుடைய తిరుక్కోళూర్కే. అలాంటి ఆ స్వామి వేయించేసిన తిరుక్కోళూర్కే. తసింద నెంజినడాయ్ తస్నేహమాన మనస్సై ఉడయ్యడాయ్. ఆయన విషయంలో స్నేహం కలిగినటువంటి మనస్సు కలిగినటువంటిది మా అమ్మాయి. పట్టుగైకు అవ్వూరే ఆగ అమయ్యం విడుగైక్కుం తాయాగ అమయ్యం. వెళ్ళి ఆశ్రయించాలంటే ఆ ఊరు సరిపోతుంది, విడగొట్టాలంటే తల్లిగారు సరిపోతారు. ఎప్పుడు వెళ్తానని బయలుదేరినా నీ స్వరూపం ఇది కాదమ్మా అది కాదమ్మా నువ్వు వెళ్ళకూడదు నీ ప్రయత్నం చెయ్యకూడదు అని
ఆపటానికి తాయారే సరిపోతుంది. వెళ్ళి ఆశ్రయించాలంటే అక్కడ ఎక్కడ ఎలా ఉన్నాడు ఆయన? ఈయన లక్ష్మితోటి కూడి ఉన్నాడు కదా, పెరిగి పిరాటి మార్లతోటి. అంచేత అక్కడికి వెళ్ళి ఆశ్రయించాలి అంటే ఆ ఊరు పత్తుగైకు, ఆ ఊరే ఆగమయ్యం, ఆ ఊరే సరిపోతుంది. ఎందుకు? లక్ష్మీ వల్లభుడుగా ఉన్నాడు, పురుషకారభూతురాలైనటువంటి లక్ష్మితోటి కనుక వెళ్ళి ఆశ్రయించచ్చు. విడిపోయేలాగా చెయ్యాలంటే తల్లిగారే సరిపోతారంటూ వన్మలరాల్ కొజునన్ తిరుక్కోడూర్ కేక సిందనెంజినళాయ్. ఇది వన్మలరాల్ కొజునన్ తిరుక్కోడూర్కే, ఆ సుకుమారురాలైనటువంటి లక్ష్మితో కూడినటువంటి ఆ శ్రీయప్పతి వేయించేసిన తిరుక్కోడూర్కే కసిందనెంజినళాయ్, శైథిల్యాన్ని పొందినటువంటి మనస్సు కలిగినటువంటి మా అమ్మాయి. అవనుడయ ప్రణయత్వత్తిలే అగప్పట్ట ఇవర్ ఇని మేళప్పుగుగిరాడో. ఆయన యొక్క ప్రణయత్వంలో చిక్కుకున్నటువంటి మా అమ్మాయి మేళప్పుగుగిరాడో. ఇంకా వెనక్కి మరల్చగలుగుతామా అమ్మాయిని? వన్మలరాల్ కొజునన్ ఎన్ను అవను కుయేత్తం ఇరుక్కిరపడి. వన్మలరాలు కొజునన్ అంటూ ఆయనకి ఆవిడతోటి చేయడం వల్ల ఒక గొప్పతనాన్ని చెప్తున్నారు. తిరుమగళార్తని కేల్వన్ ఎన్నుం పెరుమయ్యుడయ్య పిరానారు. తిరుమగళార్ కేల్వన్ ఎన్నుం పెరుమయ్యుడయ్య పిరానారు. ఎమ్మై నీத்த ఎంకారిగయ్యే, ఎమ్మై నీத்த ఎంకారిగయ్యే. அவளுக்கு இங்குள்ள மமகாரம் கழியா அதுதானே ஹேதுவாக நின்னது తిరుత్తాయార్కు పత్తుగైకు. అదిగో అవడుకు ఇంగుళ్ళ మమకారం, ఎమ్మై నేత మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళినటువంటి ఎంకారిగయ్యే మా అమ్మాయి, మా బాలిక. అవడుకు ఇంగుళ్ళ మమకారం కజియా, ఆవిడకేమో ఇక్కడ ఉన్నటువంటి మమకారం తొలగగా అదుదానే హేతువాగా నిన్నదు, అదువే కారణమవుతున్నదట. ఏమిటి? తల్లిగారికి ఏమిటది? తిరుత్తాయార్కు పత్తుగైకు, తిరుత్తాయారు పట్టుకోవటానికి. అంటే కిందిస్తున్నారు చూడండి. అవడుక్కిత్యాది కజిందనెంజళాయ్ ఎమ్మై నీత ఎన్కారిగై ఎన్గిర ప్రదత్రయత్తుక్కుం స్వాపదేశం భగవద్విషయత్తిలే. తర్వాత ఇస్తున్నారు స్వాపదేశం. భగవద్విషయత్తిలే అవగాహిక్కయ్యం వ్యతిరిక్తంగళై విడుக்கைக்கு எல்லை இவ்வளவாகையும் இப்படி விட்டால் பின்பு அவர்கள் தாங்களே உத்தேசர் என்னும் இடமுன் சொல்லுகிறது. உத்தேசர் விடப்பட்டவர்களுக்கு உத்தேசர் என்னப்படி. భగవద్ విషయత్తిలే అవగాహిక్కయ్యం, భగవద్ విషయంలో ప్రవేశించడం అనేటువంటిది వ్యతిరిక్తంగా విడుకైకు ఎల్లై ఇతర విషయాలను విడిచిపెట్టడానికి చివరి హద్దు. ఇవ్వలవాగయ్యం ఇంతే కదా. అందుకనే ఆళ్వాన్నాయికి తల్లిని అందరినీ విడిచిపెట్టింది, వెళ్ళిపోయింది తిరుక్కోడూరికి. ఇప్పటి విట్టాల్ பின்பு அவர்கள் தாங்களே உத்தேசம் ఎన్నుం ఇడమం సొల్లుగిరదు. అలా ఇప్పటి విట్టాలు ఇలా విడిచినట్లయితే ఆ తర్వాత వాళ్లే ఉద్దేశం అనేటువంటి విషయం సొల్లుగిరదు చెప్తున్నది. ఎలా? పురంబుళ్ళవత్తై విడప్పండ ఇడుక్కొండ విషయத்தில் జ్ఞాన లాభమిరేయవளுக்கு வேண்டுவது. புறம்புள்ளவத்தை விடப்பண்ணு ఇది కొండ విషయத்தில் జ్ఞాన లాభం ఇదే ఎవளுకు వేండువదు. అంటే మా అమ్మాయి ఎలాంటి మా అమ్మాయి అంటే భగవద్ విషయంలో అవగాహించినటువంటి వాళ్ళకి భగవద్ విషయத்திலே అవగాహిక్కయ్యం వ్యతిరిక్తంగా విడుగైకు ఎల్లై ఇవ్వలవాగయ్యం. భగవంతుడి విషయంలో భగవద్ విషయంలో అవగాహించటం అంటే ప్రవేశించటం. అలాంటి వాళ్ళకి ఎలా ఉంటే వ్యతిరిక్తంగా విడుగైకు ఎల్లై ఇవ్వలవాగయ్యం. ఏమిటి చివరి హద్దు అంటే ఇదిగో తమ తల్లిని మొదలైనటువంటి వాళ్ళని కూడా విడిచిపెట్టి వెళ్ళటం అనేటువంటిది ఇదే చివరి హద్దు అని చెప్పాలేమో. విడుగైకు ఎల్లై ఇవ్వలవాగయ్యం ఎంతవరకు ఉంటుంది కదా. ఇప్పుడు తల్లిని అందరిని విడిచిపెట్టి కదా అమ్మాయి వెళ్తోంది. అంటే ఎందుకు విడిచి వెళ్తోంది? భగవంతుడిని ఆశ్రయించినటువంటి వాళ్ళు, భగవంతుడే సర్వస్వామి భావించినటువంటి వాళ్ళకి ఇదిగో ఇతర విషయాలన్నీ ఇంత విడిచిపెట్టదగినవిగానే కనపడతాయి కనుక ఇప్పటి విట్టాల్ అయితే ఆ విధంగా అలాగైతే
இப்படி விட்டால் பின்பு அவர்கள் தாங்களே உத்தேசர் என்னுமிடம் சொல்லுகிறது. అంటే அவர்கள் தாங்கள் వాళ్ళతోటి వాళ్ళే ఉద్దేశం ఎన్నుమిడం சொல்லுகிறது. అలా విడిచిపెట్టినటువంటి వాళ్ళతోటి ఉన్న బాంధవ్యమే తృప్తి పడవలసినటువంటి విషయం అంటున్నారు. చూద్దాం ఇక్కడ. ఉద్దేశం అంటే విడపట్టవరగడుకు ఉద్దేశం ఎన్నబడి, అలా విడిచిపెట్టవలసినటువంటి వాళ్ళకు ఉద్దేశరు, కోరుకోదగినటువంటి వాళ్ళు అంటూ విడపట్టవరగడుకు వెట్టవరగలు విద్దేశరు ఎన్నా నిన్న అవరగడుకు భగవత్ జ్ఞాన లాభం వేండావో ఎన్నా అంటే భగవంతుడి విషయంలో ప్రీతి ఉన్నటువంటి వాళ్ళకి మిగతా విషయాలన్నీ విడిచిపెట్టదగినటువంటివే, కానీ అలాంటి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు మాత్రం కోరుకోతగినటువంటి వాళ్ళు అంటూ అదే చెబుతున్నారు. పురంబొళ్ళవత్తై విడపండు ఇరుక్కొండు విషయத்தில் జ్ఞానలాభమిరేయవళుక్కు వేండువదు. అదిగో పురంబొళ్ళవత్తై విడపండ ఇరుక్కొండ విషయத்தில், ఇరుక్కొండు అంటే బయట విషయాలన్నీ విడిచిపెడితే విడిచిపెట్టినటువంటి వాళ్లే కదా మనకి ఉద్దేశులు అనేటువంటి జ్ఞాన లాభం కదా. ఇవళుక్కు వేండువదు, ఆ విడిచిపెట్టేటువంటి వాళ్ళకి కావాల్సినటువంటిది. ఇవళ నన్ను సంబంధమేరేతు యుక్తాయార్కు వేండువదు అంటే ఏమిటి? భగవంతుడి విషయంలో అవగాహించినటువంటి వాళ్ళు ఇతర విషయాలన్నిటినీ విడిచిపెట్టేస్తారు. దానికి చివరి హద్దు ఏమిటి అంటే అదుదానే హేతు ఇది దానితోటి అందువల్లనే వ్యతిరేక్తంగా విడిగా కేళ్ళ ఇవ్వడం అంటే ఇతర విషయాలన్నింటినీ విడిచిపెడతారనే దానికి చివరి హద్దు తల్లిగారిని వాళ్ళని విడిచిపెట్టడమే. అలా విడిచిపెట్టినటువంటి వాళ్లే మనకు ఉద్దేశుడు. అందుకనే తల్లిగారు ఏమిటి ఇప్పుడు ఆ అమ్మాయిని కోరుకుంటోందనమాట. మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళింది ఈ అమ్మాయి అనేటువంటి ఆ భావనలో కాకుండా అలా భగవంతుడి కోసం అన్నింటినీ విడిచిపెట్టగలిగినటువంటి అమ్మాయి కనుక ఈ అమ్మాయి మాకు ఉద్దేశ్యం అనేటువంటి భావనతోటి ఇవళ సంబంధమే రేతి తిరుస్తాయార్కు వేండువదు అంటే అలా భగవంతుడి కోసమని అన్నిటినీ విడిచిపెట్టినటువంటి వాళ్లే మనకి పొందదగినటువంటి వాళ్ళనే జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు కనుక ఈ తిరుస్తాయార్ లాంటి వాళ్ళు వీళ్ళు కోరుకుంటున్నది ఏమిటి? ఆవిడతోటి సంబంధమే తల్లి కూడా కోరుకుంటుంది. అందుకనే మా అమ్మాయి ఇలా వెళ్ళింది అలా వెళ్ళింది అని చెప్తూ ఉంటుంది. కసింద నెంజినలాయ్ ఎమ్మై నీత వెంకారిగై, కసింద నెంజినలాయ్ అదే శైథిల్యాన్ని పొందినటువంటి మనస్సు కలిగినటువంటి ఎమ్మై నీత ఎంకారిగై నన్ను వెళ్ళినటువంటి మా అమ్మాయి వసింద వన్మలరాల్ కొజునం తిరుక్కోడూర్కే, వసింద వన్మలరాల్ కొజునం తిరుక్కోడూర్కే అదిగో వాడిపోయినటువంటి పుష్పంలాగా తుమ్మెద చేత రసం మొత్తం పీల్చబడినటువంటి ఆ పుష్పము వలె ఉన్నటువంటి తిరుత్తాయారుకే నాదుడైనటువంటి ఆ స్వామి వేంచేసి ఉన్న తిరుక్కోడూరికి కసింద నెంజినళాయ్ కన్ననీరు తుడుంబ చెల్లుంగోల్, కసింద నెంజినళాయ్ ఆవిడేమో వసింద వన్మలరాల్, ఈవిడ కసింద నెంజినళాయ్ కన్ననీరు తుడుంబ చెల్లుంగోల్ ఆ కన్నీళ్లు కారుస్తూ ఉండేట కళ్ళనీళ్లు కారుస్తూ చెల్లుంగోల్ వెళ్ళి ఉంటుందా? ఇవల్ ఎన్నై విడుంబడి పన్నికొండ విషయத்தில் ప్రావణ్యమానదు అவ்வூரில் ప్రవేశத்தையும் பண்ணி கொடுக்கவத்தோ. ఇవల్ ఎన్నై విడుంబడి పన్నికొండ విషయத்தில் ప్రావణ్యం, అసలు మా అమ్మాయికి ఆ విషయంలో ఉన్న ప్రావణ్యం ఎంత అంటే నన్ను కూడా విడిచిపెట్టి వెళ్ళేటంత. అలాంటి ప్రావణ్యం ఆ ఊరిల్ ప్రవేశத்தையும் పన్ని కొడుకోవచ్చదా? ఆ ఊర్లో ప్రవేశాన్ని కలుగజేస్తుందా? ఆ ఊర్లో ప్రవేశించగలుగుతుందా మా అమ్మాయి? అంటే వాస్తవం ఏమిటి? నన్ను కూడా విడిచిపెట్టగలిగినటువంటి విషయం, ఆ విషయ వైలక్షణ్యం అలాంటిది, ఆ ఊరు యొక్క వైలక్షణ్యం అలాంటిది. అలాంటి ఆ ఊరు ప్రవేశத்தையும் పన్ను కొడుకోవచ్చదా? ఆ ఊరు ఏం చేసింది? ఆ ఊరు మీద ఉన్నటువంటి ప్రావణ్యం నన్ను విడిచిపెట్టేలాగా చేసింది. ఇప్పుడు అలాంటి ఆ ఊరు తనని ప్రవేశించేలాగా చేస్తుందా? ఎమ్మై నీత్తయన్ను నిశ్చయిత్తాల్ సొల్లుంగొల్ ఎన్ను సంశయ్యా నిన్నాల్. ఎమ్మై నీత నన్ను విడిచిపెట్టి వెళ్ళింది అంటే నిశ్చయం, అది నిశ్చయం కదా. సొల్లుంగొల్ ఎన్ను సంశయ్యా నిన్నాల్, సొల్లుంగొల్ చెప్పండి అసలు చేరుతుందా మా అమ్మాయి, ఆ ఊరు చేరదా అనేటువంటిది సంశయ్యా నిన్నాడు, సంశయం ఆ విషయంలో. ప్రేమం ఇరండయ్యం పన్ని కొడుకు మిరే
பாரவசத்தை விளைத்து இடையிலே போகடிலும் பொகடும் இடையிலே పొగడిலும் పొగடும் అన్నికే కొండు పోయి పొగడిலும் పొగడుమిరే. ఏమండి, ఎన్నైనా అని చెప్పడం వల్ల నిశ్చయం అన్నారు, సొల్లుంగులని చెప్పడం వల్ల సందేహం అన్నారు కదా. ఆ ప్రేమ అనేటువంటిది ఏదైనా చేయొచ్చు, చేరిస్తే చేర్చచ్చు, లేకపోతే లేకపోవచ్చు. ప్రేమ ఎరండయ్యం పండి కొడుకు మీరే, ఆ ప్రేమ అనేటువంటిది రెండింటినీ చేయగలుగుతుంది. పారవశ్యతని పెంపొందింపజేసి దారిలోనే విడిచిపెట్టేస్తుంది. లేదా కొండుపోయి పొగడు మీరే తీసుకువెళ్ళి ఆ ఊర్లో అయినా చేరుస్తుంది. ఆ ప్రేమ అనేటువంటిది విడిచిపెట్టేలాగా చేస్తుంది. అంటే ప్రేమ పారవశ్యంలో అలా పడి ఉంటే పడి ఉండొచ్చు, లేదా వెళ్ళగలిగితే వెళ్ళొచ్చు ఆ అమ్మాయి, మా అమ్మాయి అంటుంది తల్లిగారు ఈ పాసురంలో. ஒண்ணி நொன்னிடை மேல் கையை வைத்து நொந்து நொந்து கசிந்த நெஞ்சினளாய் கண்ணனே துளும்பச் செல்லுங்கொள் கொசிந்த ஒன் மலரால் கொழுநன் மலரால் கொழுநன் திருக்கோளூர்க்கே கசிந்த நெஞ்சினளாய் எம்மை நீ தயங்காரிகையே. ஆழ்வார் எம்பெருமானார் ஜியர் திவ்யத் திருவடிகளே சரணம். ஆச்சார்ய திவ்ய திருவடிகளே சரணம். ஓம் அஸ்மத் குரு.